బాగుంటుంది సినిమా, బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే ఒకటి పవన్ కళ్యాణ్ ది స్ట్రైట్ ఫిలిం విత్ సుజీత్ ఆఫ్టర్ లాంగ్ టైం కాబట్టి. అంటే సాహో ఫ్లాప్ కాదండి మా దృష్టిలో, సాహో పెద్ద హిట్ మూవీ. మాకేం కంగారు లేదు, పక్కా హిట్ అవుతుంది మూవీ. ఒక 300 crores కలెక్ట్ చేస్తుంది హిట్ అయితే. తమన్ మ్యూజిక్ బాగుంటుంది, ఇంకా ఇప్పటికైతే అన్ని బాగున్నాయి కదా కంటెంట్. ట్రైలర్ అండర్ ప్లే చేస్తారేమో అనిపిస్తుంది, అది తగ్గిస్తారేమో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గ్రాండ్ గా లాంచ్ చేస్తే ఇంకా బాగుంటది కదా ట్రైలర్ అని. అవును, ఆల్రెడీ మారిపోయాడు కొనిడెల్ తమన్ గా. అవును అవును అవును, కొంచెం ముందే ఇచ్చుంటే బాగుండేది, బట్ ఇంకా బెటర్ లేట్ దాన్ ఎవరు కదా, అందుకు అదే. అవునన్నా సూపర్ ఉన్నాయి. మామూలుగా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎదురు చూస్తున్నాం మేము ఓజీ గురించి. ఓజీ నుంచి ఏడ్ చేయడానికంటే అన్న డిప్యూటీ సీఎం అయ్యిండు, ప్రజలకు మెయిల్ చేస్తున్నాడు, అండ్ సినిమాలో కూడా ఏమన్నా మెసేజ్ ఇస్తాడేమని ఆశిస్తున్నాం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్షన్ తెలిసిందే కదా అన్న అందరికి, కలెక్షన్ మామూలుగా ఉండదు. కళ్యాణ్ ఫ్యాన్ అని బ్లాక్ బస్టర్ కొడతాడన్న పక్క. ఇంకా సుజిత్ మీదనే నమ్మకం ఈ సినిమాతో ఉంది. సాహో ఫ్లాప్ అంటే అది ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదని అలా ఫ్లాప్ అయింది, కానీ ఓజీతో అయితే పక్క బ్లాక్ బస్టర్ చేస్తాడు, కొడతాడు పక్క. ఫ్యాన్ బాయ్ ఒక ఫ్యాన్ బాయ్ కి పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసు, సో దానివల్ల సుజిత్ పక్క చేస్తాడు, పక్క హిట్ కొడతాడు. తమన్ పక్క అది ఒక ఫ్యాన్ బాయ్ గా సృష్టిస్తాడు. మారుతాడు. సరే అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఏది సినిమా కేక కేక సూపర్, అసలు అదరగొట్టేసింది. ఓజీని ఎవడు ఆపలేడు, రెండు రాష్ట్రాలకు ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్. అంత హైప్ క్రియేట్ అవడానికి ఏంటి రీజన్? పవన్ కళ్యాణ్ సుజిత్ ఫ్యాన్ బాయ్ డైరెక్షన్ కాబట్టి ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ హైలోనే ఉంటాయి. ఆఫ్టర్ సాహో ఫ్లాప్ తర్వాత ఈ సినిమా వస్తుంది కదా, మేము సాహోని ఫ్లాప్ లాగా లెక్క చేయం. సాహో హిట్టే, ఇది హిట్టే, బ్లాక్ బస్టర్ కొడతాం సేమ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, వాడు ప్రభాస్ ఫ్యాన్. ఏ సినిమాకైనా ఇద్దరం స్పెషల్ ఇద్దరు కలిపొచ్చిన సినిమా అది. అలా ఎంత చిన్న లింక్ ఉన్నా లేకున్నా తీసే డైరెక్టర్ ఒక్కడే కాబట్టి మాకు మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా మంది ఏదో సినిమాటిక్ యూనివర్సిటీ లింక్ ఉంటుంది, ఉన్నా లేకున్నా అవసరం లేదు, మేము వైబ్ చేయాలి ఖచ్చితంగా అంతే. ఓకే, అంటే కళ్యాణ్ గారు మీకు నచ్చింది అంటే ప్రభాస్ ఫ్యాన్ గా ఉండి ఆయన ఏం నచ్చింది ఆయన వ్యక్తిత్వం? ఆయన ఇంకో ఇన్స్పిరేషన్ అన్నట్టు అని చెప్పి మాట్లాడిన ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ లెక్క అనిపిస్తుంది, సో అది నచ్చింది. ఫస్ట్ డే వెళ్తున్నారా? ఓకే, అంటే టికెట్స్ హైప్ చేశారు. అదే 1000 ఉండని 2000 ఉండని పోవడే. అవునా? ఓకే, ఇద్దరు ఎంత కలెక్ట్ చేస్తారు? మీరు ఎంత కలెక్ట్ చేపిస్తారు సినిమాకి? ఇక అంతా మనకు రెవెన్యూ అవసరం లేదు, కానీ ఎంజాయ్ చేసినామా లేదా అంతే. ప్రస్తుతానికి అయితే అంత హైప్ తీసుకోవట్లేదు, ఎందుకంటే కూలీ మిగతా మూవీస్ కూడా చూసాం కదా, చూసి డిసప్పాయింట్. హైప్ ఉంది కానీ హోప్ లేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు కదా, దానికి ఏం చెప్తారు? అంటే ఇక పవన్ కళ్యాణ్ సుజిత్ కాబట్టి నమ్ముకోవచ్చు. ఓకే, బ్యాండ్ ఇది ఇటు అటు కొన్నా ఎంత ఎంత బ్యాండ్ ఎంత? 100 ఒకటి. అవునా? ఓకే, ఒక 1000 రూపాయలు పెట్టి బ్యాండ్ కొనేస్తావు కదా, తీసుకుంటా. ఓకే, టికెట్స్ పరంగా ఎక్కువ రేట్స్ పెట్టి అమ్ముతున్నారు, ఫ్యాన్స్ మోసం చేస్తున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇక అంటే కొంచెం తగ్గించచ్చు టికెట్స్ ప్రైస్, మరీ అంత పెట్టకూడదు. ఇక మనం ఫస్ట్ స్ట్రైక్ చేయాలన్న టికెట్స్ తగ్గియాలని. ఇప్పుడు ఎంత టికెట్స్ ప్రైస్లు పెట్టినా కొంటనే ఉన్నారు కానీ తప్ప టికెట్స్ ప్రైస్ తగ్గియాలని ఎవరన్నా గోల్ చేస్తున్నారా? చేయట్లేదు. అట్లా గోల్ చేస్తే అప్పుడు వాళ్ళ టికెట్ ప్రైసెస్ తగ్గించి వాళ్ళు చూస్తారు. సాహోని మించి ఉంటుంది అనుకుంటారా? సాహోని దాటుతుందా ఎట్లా? యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా సాహోని మించి ఉండాలని కోరుకుంటాను నేనైతే. ప్రభాస్ ఫ్యాన్ కూడా? ప్రభాస్ ఫ్యాన్. ఓకే, కానీ కళ్యాణ్ గారి ఫ్యాన్ కూడా? కళ్యాణ్ గారి ఫ్యాన్. నేను యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, సాహోని మించిపోవాలని కోరుకుంటున్నాం మేమందరం దానికోసమే ఫిక్స్. ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటారు కలెక్షన్స్ పరంగా? ఒక 500, 1000? ఈజీ 500K ఎక్కువ. 500 అయితే అయిపోతుంది అంటే మేము అనుకుంటున్నాం. ఇక హైబర్ ఏదన్నా కంటెంట్
కంటెంట్ ఉంటే ఈజీగా వస్తాయి. బట్ ప్రమోషన్స్ పరంగా స్లో డౌన్ చేశారు, ఎక్కువ లేదు, జనాలతో టచ్ లో లేరు. ఇక అది ఇక డివివి వాళ్ళు చూసుకోవాలి మరి, వాళ్ళు అసలు ఏం పెట్టట్లేదు. ఓకే, వాళ్ళు చూసుకుంటే కొంచెం బెటర్. ఇక వేరే మూవీస్ వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు డివివి వాళ్ళు తప్ప. అదే అదే మిరాయి సినిమా కూడా చూసారు, వాళ్ళు కూడా ఓజీ సాంగ్ ప్లే చేశారు. మరి ఇక వీళ్ళు ఎప్పుడు చూస్తారు, సినిమా అయిపోయాక ప్రమోట్ చేస్తారే వీళ్ళు టీవీ వాళ్ళు, నాకు అర్థం కాదు. ఇక ట్రిపుల్ ఆర్ తో కంపేర్ చేస్తే ఆ ప్రమోషన్స్ వేరు, ఈ ప్రమోషన్స్ అవునవును. బట్ ఎందుకు ఇట్లా స్లో డౌన్ చేశారంటే ఏం చెప్తారు? పాన్ ఇండియా కదా ఇది, పాన్ ఇండియా చేయాలి కదా ప్రమోషన్స్ అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. మరి ఇక మరి పవన్ కళ్యాణ్ గారికి డేట్స్ కుదరట్లేదేమో దాని వల్ల అనేసి. ఇక ఒకసారి ఇక సుజిత్ గారు కొంచెం ఏమన్నా ఒక స్టెప్ ముందు తీసుకొని ప్రమోషన్ దీనికంటే చేస్తే. ముందు వచ్చిన హరిహర వీరమల్లుకి ఎక్కువ Promotions, చేశారు. అవునవును. But దీనికి ఎందుకు చేయట్లేదు అనేది అందరూ. అదేలేండి, ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం ఇప్పుడు వస్తారు కదా, ఇక వాళ్ళ నుంచి కొంచెం ఉన్న హైప్ పెంచితే సవాల్ వేస్తాయని ఫీల్ అయ్యారేమో మరి. అంతేలేండి. రైట్, ఓకే, ఓకే థ్యాంక్ యూ.